మహాత్మా గాంధీని చంపిన గాడ్సే డిఎన్ఏ బీజేపీదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడి చేసి అపవిత్రం చేసిందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. మస్తాన్ వలీతో పాటు పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, కరీం, ఏఐవైఎఫ్ నేత వలీ తదితరులు పాల్గొన్నారు. 350 కోట్ల రూపాయలతో రోబోను చైనా నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ కు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం సిగ్గుచేటని మస్తాన్ వలీ విమర్శించారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఫ్రస్ట్రేషన్లో ఇలా పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదులకి మీకు పెద్ద తేడా లేదు. దొంగచాటుగా వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారంట. మీరు ఈ దేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేకి డిఎన్ఏ మీరు ఈ దేశంలో ఉగ్రవాదులను వదిలేసి మీ యొక్క అసమర్థతను తెలియజేసినటువంటి డిఎన్ఏ మీరు ఇవాళ ఈ దేశంలో దీపక్ అహ్మద్ అని చెప్పి నేను ఉన్నాను అని చెప్పి లౌకికవాదం కాపాడేటటువంటి వాళ్ళ వారసులం మేము. మహాత్మా గాంధీ వారసులం మేము. రాజీవ్ గాంధీ గారి ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసుకుంటే ఆయన వారసులం మేము. శ్రీమతి ఇందిరాగాంధీ గారిని హత్య చేశారు మీరు, వాళ్ళ వారసులం మేము. మేము చెప్పుకోదగ్గ వారసులం. మీరు చెప్పుకోవడానికి మీ దగ్గర ఏముంది చెప్పండి? కేవలం ఉగ్రవాదుల్ని మీరు ఆడిస్తారనేటటువంటి ఒక నాటకం జరుగుతూ ఉంది. ఉగ్రవాదులను వదిలేశారు. గాడ్సే ద్వారా మహాత్మా గాంధీని హత్య చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక్క చోట కూడా లేనటువంటి మీరు ఇవాళ దేశభక్తి ముసుకేసి ప్రజల్ని మభ్యపెట్టి మీ పిల్లలేమో లండన్, అమెరికా, ఇతర దేశాల్లో చదువుకోవాలా, ఒక్కడు కూడా ఈ దేశం కోసం మత ఘర్షణలు జరిగితే ఒక్కడు కూడా మీరు మరణించిన సంఘటన జరగలేదు. పేద పిల్లల్ని తీసుకొచ్చి మతం అనేటటువంటి రంగు మోపి ఇవాళ ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించేటటువంటి పని చేయడం తప్పు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, బీజేపీ, యువమోర్చ గుండాలారా, పార్టీ కార్యాలయాల మీద కాదు మీ యొక్క పిరికిబంద చర్యలు. దమ్ముంటే ప్రజల మధ్యకి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ విద్యార్థి నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా ఎక్కడైతే నిన్నటి రోజున గుంటూరు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టారో అపవిత్రమైంది. ఆ అపవిత్రమైన స్థలాన్ని పేడ, సున్నము కలిపి, పసుపుతో కలిపి పవిత్రం చేశామనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పి తెలియదు.